టీ20 వరల్డ్ కప్ 2026లో అతి ఎక్సైటింగ్ మ్యాచ్ సమీపిస్తుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ బిగ్ బ్యాటిల్. ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ అగా ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఆసక్తికర కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా మాటలు. ఇటీవల అభిషేక్ శర్మకు స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల ఆస్పత్రిలో చేరాడు. నమీబియాతో మ్యాచ్‌లో మిస్సయ్యాడు. అందుకే రేపటి బిగ్ మ్యాచ్‌లో అతడు ఆడుతాడా అనే డౌట్ ఉంది. ఈ విషయంపై జర్నలిస్టులు అడిగినప్పుడు సల్మాన్ అలీ అగా చాలా స్పోర్ట్స్‌మన్ లాగా స్పందించాడు. అభిషేక్ శర్మ మంచి ప్లేయర్. అతడు రికవర్ అయ్యి రేపు ఆడితే బాగుంటుంది. మేం ఇండియా బెస్ట్ టీమ్‌తోనే ఆడాలనుకుంటున్నాం. అతడు హెల్తీగా ఉండి ప్లే అవ్వాలని ఆశిస్తున్నాం అని అన్నాడు. ఇది థ్రెట్ కాదు బ్రదర్స్. ఇది ఛాలెంజ్. బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనే స్పిరిట్ చూపిస్తున్నాడు సల్మాన్. ఇక ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ మరింత ఫన్నీగా, కాన్ఫిడెంట్‌గా ఉంది. సల్మాన్ కామెంట్ గురించి అడిగితే స్మైల్‌తో ఇలా అన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ అభిషేక్‌ని ప్లే చేయాలనుకుంటే అయితే రేపు అతడు ఆడతాడు అంటూ చెప్పాడు. అవును, అభిషేక్ శర్మ రేపు మ్యాచ్‌లో ఉంటాడని కన్ఫర్మ్ చేశాడు సూర్యాభాయ్. అభిషేక్ శర్మ ఈ టోర్నీలో మొదటి మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. కానీ అతడు ఫామ్ అద్భుతం. టీ20లో స్ట్రైక్ రేట్ 194కి పైగా, రన్స్ 1300కి పైగా. రేపు అతడు ఓపెన్ చేస్తే పాక్ బౌలర్లకు టఫ్ టైం ఖాయం. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఫుల్ స్ట్రాంగ్‌తో దిగుతాయి. పాకిస్తాన్‌లో బాబర్ అజమ్, షాహీన్ షా అఫ్రిది లాంటి స్టార్స్. ఇండియా వద్ద సూర్య, హార్దిక్, అభిషేక్ లాంటి ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్లు. కొలంబో పిచ్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉండవచ్చు. వాతావరణం కూడా రెయిన్ థ్రెట్‌తో ఉంది. కానీ ఈ రివల్వరీలో ఏం జరిగినా ఫైట్ సూపర్ హిట్‌గా ఉంటుంది. ఫ్యాన్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కామెంట్‌లో చెప్పండి.